ఏడాదంతా ఎట్లా చదివినా గానీ పరీక్షలలో మాత్రం కాపీ కొట్టొద్దని అంటారు. ఎందుకు? పక్కోళ్ళ దాంట్లో చూసి రాస్తేనో, చిట్టీలు పెట్టి రాస్తేనో మార్కులు వచ్చినా గానీ చదువు రాదు. రేపు రేపు కొలువులు కరెక్ట్ చేయలేమని పరీక్షలు స్ట్రిక్ట్‌గా పెట్టి రాపిస్తుంటారు. ఆలీలంటే ఏమో గానీ పబ్లిక్ ప్రాణాలు కాపాడే నర్సులు కూడా కాపీ కొట్టి రాస్తే ఏందన్నట్టు ఏం కథ? ఇదెక్కడ మాస్ కాపీయింగ్ రా మా ఒంగోలు మెడికల్ కాలేజీలో గవర్నమెంట్ నర్సింగ్ స్టూడెంట్లు ఇట్లా స్లిప్పులు పెట్టి పరీక్ష రాస్తురట. వీడియోలు కెమెరా పట్టుకొని రాగానే స్లిప్పులు బయటకి ఇసిరేసిరట. ఏం కాపీ నడుస్తుందా ఇడా అని అడుగుతుంటే ఏం లేదు ఏవో చిత్తి కాయిదాలు అనుకుంటే తీసి డస్ట్బిన్లు వేస్తున్నారు. అరే చిట్టీలు కొట్టేతందుకు కూడా ఇంతనని అనిపించాలి కదా. ఏమైనా బడి పోరగా లేక యూనిట్ టెస్టులు రాస్తున్నారా? ఇక పరీక్ష రాస్తున్న ఒక్కొక్కరు తానికెళ్ళి ముద్దుగా 3,000 వసూలు చేసి కాపీ కొడుతుంది కావలి కాస్తున్నా ఇన్ని వస్తుందట. 3,000 ఇయ్యాల కాకపోతే రేపన్నా ఎట్లయినా సంపాదించుకోవచ్చు గానీ ఇట్లా కాపీలు కొట్టించి నర్సులు అయితే ఎంతమంది ఆగమవుతారు ఏం కథ అయినా అంటే అన్నారంటారు కానీ నర్సులు అయితే చదువుతురు మంచిగా ఉంది. మరి పరీక్షల కాపీ కొట్టి పాస్ అయితే రేపు దవాఖానలకు వచ్చిన పేషెంట్లకు ఎట్లా ట్రీట్మెంట్ చేస్తారు, ఎట్లా సూదులు ఇస్తారు, ఏం మందులు ఇస్తారు? అప్పుడు కూడా ఏ గూగుల్ యూట్యూబ్ చూసి పని కానిస్తారా అనుకుంటా ముచ్చట తెలిసిన జనాలు గట్టిగానే అరుచుకుంటారు. మరి ఇంత కథ అయిందని బయట తెలిసినందుకన్నా పెద్ద ఆఫీసాలు ఏమైనా చర్యలు తీసుకుంటారో లేదో చూడాలి. మరి హైదరాబాద్ లో బ్రేకులు లేని బుల్డోజర్ల లెక్కనే దూసుకుపోతుండ్రు. నీకు బీపీ వస్తే నీ పిఏ వణుకుతాడేమో, నాకు బీపీ వస్తే టీజీ వణుకుతుంది అన్నట్టు బిల్డింగులను బిల్కుల్ లేకుండా కూలగొడుతుండ్రు. పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు మహబూబ్ నగర్ మున్సిపాలిటోళ్ళు కూడా హైడ్రా అనే ఫాలో అవుతుండ్రట. తోటోడు తొడగోసుకుండని మెడగోసుకునే బాపతున్నట్టు కదా మహబూబ్ నగర్ మున్సిపాలిటీ వాళ్ళు అర్ధరాత్రి పోయి నిరుపేదల ఇళ్లను కూలగొట్టి నిల్వ నీడ లేకుండా చేసిరు. పాపం సంటి పిల్లలతోని సలీల రాత్రి గజగజ వణుక్కుంటున్నారు బాధితులు. ఏం అన్యాయం ఇది? మహబూబ్ నగర్ జిల్లా సెంటర్ లో ఉన్న క్రిస్టియన్ కాలనీ ఆదర్శ నగర్ లో రేగుల షెడ్ వేసుకొని ఇండ్లలో ఉంటున్న 75 మంది పేదల ఇళ్లను కూలగొట్టిన మున్సిపల్ ఆఫీసర్లు. దీంతో వాళ్ళంతా రోడ్డున పడ్డారు. రాత్రి 2:30-3కి వచ్చి కూలగొట్టిపోయారంటే అంత అక్కరేమున్నదో అర్థమైతలేదు. మరి ఇన్నొద్దులు మహబూబ్ నగర్ మున్సిపాలిటీ ఆఫీసర్లు ఏం చేస్తున్నట్టు? మరి ఇల్లు కట్టుకుంటున్నప్పుడు పర్మిషన్లు ఇచ్చిన పని మంతులు ఎవరు? ఇంటి పన్ను వసూలు చేస్తున్న ఇంగితం లేని లెవెలు పేదోళ్ళు కట్టుకున్న ఇండ్లు అక్రమం అని ఇన్నేళ్లకు తెలిసిందా మున్సిపాలిటీలకు? అదేమన్నా హైదరాబాద్ అంతా పెద్ద సిటీ నా తెలియకుంటుండేందుకు అని ఇంకొందరు అడుచుకుంటున్నారు. మరి పక్క పంటే ఉన్న కాంగ్రెస్ లీడర్లు పలికివాడు ఉన్న ఇండ్ల జోలికి ఎందుకు పోలేదు? పేదోళ్ళు అల్క కనిపించిరా అని ఏకి పాడేస్తున్నారు మహబూబ్ నగర్ బీఆర్ఎస్ వాళ్ళు. మరి పెద్దోళ్ళకి నోటీసులు ఇచ్చినప్పుడు వీళ్ళకి కూడా నోటీసులు ఇవ్వాలి కదా. అట్లా చేయకుండా అర్ధరాత్రి పోయి గుల్ల కొడితే ఏందన్నట్టు? ఈ అతికే తెలివి అత్యుత్సాహం ఎందుకో మరి మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో కానీ మండిపడుతున్న నెటిజన్లు కూడా.